కరోనా తర్వాత ప్రపంచంలో ఎప్పుడేం జరుగుతుందో ఎవరికీ తెలియడం లేదు. నాడు కంటికి కూడా కనిపించని ఒక చిన్న జీవి కొన్ని లక్షల ప్రాణాలను తీసుకెళ్లింది. ప్రతి ఏటా ఎన్నో ఘోరమైన సంఘటనలు జరుగుతున్నాయి. 2025 ఏడాదిలో అనేక దారుణ ఘటనలు చోటు చేసుకున్నాయి. ఎప్పుడూ లేని విధంగా వర్షాలు, వరదలు, బస్సు ఫైర్ యాక్సిడెంట్లు, ఫ్యాక్టరీ ఫైర్లు, రోడ్డు ప్రమాదాలు ఇలా ఒకటి కాదు చాలానే జరిగాయి. చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్ రాంగ్ రూట్లో వచ్చి బస్సును ఢీకొట్టింది. 21 మంది ప్రయాణికుల ప్రాణాలు పోవడానికి ప్రధాన కారణం టిప్పర్ లోడ్. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 50 టన్నుల కంకరతో ఆ లారీ వెళ్తోంది. సుమారు 50,000 కిలోల కంకర రాళ్లు ఆ ప్రయాణికులపై పడడంతో ఒక్కసారిగా విషాదం చోటు చేసుకుంది. ఇటీవలే 2025 అక్టోబర్ 24న కర్నూలు బస్ ఫైర్ యాక్సిడెంట్ విషాదాన్ని మిగిల్చింది. 19 మంది మరణించారు. ఓవర్ స్పీడ్, నిర్లక్ష్యం కారణాలుగా చెప్పుకోవచ్చు. ఇక 2025 జనవరి 8న తిరుపతిలో తొక్కిసలాట 6గురిని బలి తీసుకుంది. ఏడాదిలో జరిగిన మొదటి పెద్ద విషాదకర ఘటన ఇది. 2025 నవంబర్ 1న చిన్న తిరుపతిగా పేరుగాంచిన కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వరం ఆలయంలో తొక్కిసలాట విషాదాన్ని మిగిల్చింది. 9 మంది భక్తులు చనిపోయారు. పలువురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. విశాఖపట్నంలోని సింహాచలం ఆలయంలో 2025 ఏప్రిల్ 30న తెల్లవారుజామున వర్షానికి తడిసిన గోడ కూలి ఘోర ప్రమాదం జరిగింది. ఆ ఘటనలో ఏడుగురు మరణించారు. ఫిబ్రవరి 4న చెర్లపల్లిలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. 5గురు మరణించారు. 2025 మేలో నాగర్ కర్నూల్ ఎస్ఎల్బీసీ కూలిపోవడంతో 8 మంది కార్మికులు మిస్ అయ్యారు. 2025 జూలైలో సిగాజీ ఇండస్ట్రీస్ విస్ఫోటనం విషాదాన్ని మిగిల్చింది. 46 మంది కార్మికులు మరణించారు. 2025 మే నెలలో జరిగిన వరదలు ఆంధ్ర, తెలంగాణలో బీభత్సం సృష్టించాయి. 2025 సంవత్సరంలో ఎన్నడూ లేని వర్షాలు కురిశాయి. తెలుగు రాష్ట్రాలకు భయానకమైన ఏడాదిగా మారింది. సహజ విపత్తులు, రోడ్డు ప్రమాదాలు, పారిశ్రామిక విస్ఫోటాలు, మానవ సృష్టి ఆపదలు కలిసి వందలాది జీవితాలను బలిగొట్టాయి. జనవరి నుండి నవంబర్ 2025 వరకు మాత్రమే మొత్తం మరణాలు 350కి పైగా నమోదయ్యాయి.